హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ అంజలి. సో ఈరోజు రెటినాల్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. లైక్ రెటినాల్ అంటే ఏంటి, దాని యూజెస్ ఏంటి, దాని మెకానిజం ఏంటి, ఎవరెవరు యూజ్ చేయొచ్చు, ఏ స్కిన్కి యూజ్ చేయొచ్చు, ఏ టైంకి యూజ్ చేయొచ్చు, అండ్ రెటినాల్ని దేంతో కంబైన్ చేస్తే దాని బెనిఫిట్స్ అనేది ఇంకా మనం తీసుకోవచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రెటినాల్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, రైట్? రెటినాల్ అనేది సెల్ యొక్క న్యూక్లియస్ మీద వర్క్ చేస్తుంది. అంటే దానికి ఒక డీఎన్ఏలో సర్టెన్ చేంజెస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దాని మెకానిజం తీసుకుందాం. అది మన స్కిన్ లోపల కొన్ని కన్వర్షన్ చేస్తుంది. లైక్ రెటినైల్ ఎస్టేస్ ఏదైతే ఉంటాయో అది రెటినాల్గా కన్వర్ట్ చేస్తుంది, అండ్ రెటినాల్ వచ్చేసి రెటినాల్డిహైడ్గా కన్వర్ట్ చేస్తుంది, అండ్ రెటినాల్డిహైడ్ అనేది రెటినాయిక్ యాసిడ్లా కన్వర్ట్ చేస్తుంది. సో ఇది ఒక మెకానిజం అనమాట. బట్ ఒకవేళ రెటినాల్ని మనం ఒక క్రీమ్ లాగా యూజ్ చేస్తే మనకి బెనిఫిట్స్ ఏంటి, అసలు లైక్ రెటినాల్ బెనిఫిట్స్ ఏంటి, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదంటే రెటినాల్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ ఫైన్ లైన్స్, అంటే ఫైన్ లైన్స్ని డిక్రీజ్ చేస్తుంది. అలానే రెటినాల్ అనేది లైక్ డార్క్ స్పాట్స్ ఉన్న వాటి మీద కూడా చాలా బాగా పనిచేస్తుంది, అండ్ సెల్ యొక్క టర్న్ ఓవర్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ఇలాంటి గుడ్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. రెటినాల్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ యాంటీ ఏజింగ్. అండ్ అలాగే ఇప్పుడు మనకి రెటినాల్ ఈజ్ మెయిన్లీ వెరీ గుడ్ ఫర్ ఆయిలీ స్కిన్. ఏం చేస్తుందంటే అది సెబేషియస్ గ్లాండ్ మీద వర్క్ చేస్తుంది. దానివల్ల దాని యొక్క సీబమ్ ప్రొడక్షన్ని తగ్గిస్తుంది. సో సిబమ్ అనేది సెక్రేషన్ అనేది తగ్గిందంటే ఆటోమేటిక్ యాక్నే అనేది రాకుండా చేస్తుంది. సో దిస్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ఆయిలీ స్కిన్. రెటినాల్ అనేది ఏ టైంలో యూజ్ చేయాలి? రెటినాల్ ఆల్వేస్ యూజ్ ఇన్ ద నైట్ ఓన్లీ. మార్నింగ్ టైంలో యూజ్ చేయొద్దు. బట్ ఏ స్కిన్కి యూజ్ చేయాలి? ఒకవేళ ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళైతే వాళ్ళకి చాలా బాగుంటుంది. డ్రై లేదా నార్మల్ స్కిన్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా శాండ్విచ్ టెక్నిక్ యూజ్ చేయండి. శాండ్విచ్ టెక్నిక్ ఏంటి? ఫస్ట్ మాయిశ్చరైజర్ యూజ్ చేయండి ఫేస్ మీద, అండ్ దెన్ దానిపైన నుంచి రెటినాల్ క్రీమ్ ఏదైతే ఉంటుందో అది వాడండి. దెన్ వెయిట్ ఫర్ 10 to 15 minutes, తర్వాత మళ్ళీ దానిపైన నుంచి మాయిశ్చరైజర్ యూజ్ చేయండి. దిస్ ఈస్ కాల్డ్ శాండ్విచ్ టెక్నిక్. అండ్ రెటినాల్ అనేది వేటితో కంబైన్ చేస్తే దాని యొక్క బెనిఫిట్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెటినాల్ నియాసినమైడ్తో కంబైన్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ రెటినాల్కి బెస్ట్ ఏంటంటే పెప్టైడ్ కనుక మనం ఒకవేళ ఒక రెటినాల్ క్రీమ్ తీసుకున్నాం, దాంతోపాటు పెప్టైడ్ కూడా ఉంది అనుకోండి, రెటినాల్ అనేది ఏదైతే ఇరిటేషన్ క్రియేట్ చేస్తుందో దాని యొక్క పొటెన్షియల్ని పెప్టైడ్ అనేది తగ్గిస్తుంది. సో పెప్టైడ్ చాలా బాగుంటుంది. కాంబినేషన్లో సెరామిక్ కూడా బాగుంటుంది, కొజిక్ యాసిడ్ బాగుంటుంది, హైలోనిక్ యాసిడ్ బాగుంటుంది. సో ఈ కాంబినేషన్తో ఉన్నవి చాలా బాగుంటుంది రెటినాల్ క్రీమ్స్. ఒకవేళ మీరు తీసుకుంటే ఇవన్నీ చూసుకోండి. రెటినాల్ ఏ టైంకి ఎన్నిసార్లు యూజ్ చేయాలి? ఒకవేళ మీరు బిగినర్ అయితే ఖచ్చితంగా వీక్లీ వన్స్ లేదా ట్వైస్ మాత్రమే యూజ్ చేయండి, దట్ ఇన్ ద నైట్. సో ఆఫ్టర్ దట్ మీరు ఏం చేయండి, గ్రాడ్యువల్లీ ఆల్టర్నేట్ డేస్ యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. దెన్ తర్వాత డైలీ ఇన్ ద నైట్ మాత్రమే యూజ్ చేయండి. బట్ రెటినాల్ యూజ్ చేసే ముందు ప్లీజ్ కన్సల్ట్ ద డర్మటాలజిస్ట్ ఆర్ ద కాస్మెటాలజిస్ట్. రెటినాల్ యూజ్ చేసిన తర్వాత ఎన్ని డేస్కి దీని యొక్క బెనిఫిట్ అనేది మనం అంటే లైక్ దీని యొక్క రిజల్ట్స్ కనిపిస్తుంది. సో రెటినాల్ ఈజ్ ఏ వెరీ స్లో ప్రాసెస్. ఖచ్చితంగా 6 months వెయిట్ చేయాలి. 6 months తర్వాతనే దీని యొక్క బెనిఫిట్స్ అనేది కనిపిస్తుంది, మీకు మేజర్ చేంజెస్ అనేది కనిపిస్తుంది. ఆర్ కొంతమందికి ఏంటంటే 9 months కూడా పడుతుంది. సో వెయిట్. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది యూజ్ చేసే కొద్దీ కొన్ని కంప్లైంట్స్ తీసుకొని వస్తారు. ఇన్ దాట్ 2 or 3 కంప్లైంట్స్ ఏంటంటే యూజ్ చేసిన తర్వాత పోర్స్ అనేది ఇంకా ఎక్కువ కనిపిస్తుంది, ఫైన్ లైన్స్ ఇంకా ఎక్కువ కనిపించడం స్టార్ట్ అయింది. అంటే రెటినాల్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన ఉన్న డెడ్ స్కిన్ లేయర్ని షెడ్ చేయడానికి చూస్తుంది. వన్స్ అది షెడ్డింగ్ అయిన తర్వాత ఖచ్చితంగా క్లియర్ స్కిన్ అనేది కనిపిస్తుంది. అంటే క్లియర్ ఇన్ ద సెన్స్ క్లియర్గా ఉన్న పోర్స్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు పైన లేయర్ తీసేసామండి, ఆల్రెడీ పోర్స్ ఉన్న లేయర్ మీద నుంచి పోర్స్ ఉన్న లేయర్ పైన అది తీసేసిన తర్వాత ఏమవుతుంది, ఆటోమేటిక్గా లోపల ఉన్న పోర్స్ కానీ ఫైన్ లైన్స్ కానీ క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది ఇక్కడ జరుగుతుంది. బట్ ఏంటంటే గ్రాడ్యువల్లీ యూజ్ చేసే కొద్దీ స్కిన్ లోపల రెటినాల్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ కొలాజన్ సింథసిస్. స్కిన్ లోపల కొలాజన్ సింథసిస్ జరుగుతుంది. కొలాజన్ సింథసిస్ అనేది వన్స్ జరిగింది అంటే ఆటోమేటిక్ గ్రాడ్యువల్లీగా ఆ పోర్స్ అండ్ ఫైన్ లైన్స్ మినిమైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో వెయిట్ ఫర్ అట్లీస్ట్ 6 to 9 months రిజల్ట్స్ చూడడానికి, రైట్? థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ రెటినాల్. మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బై.